అందరికి దండాలులా మంచుకున్నది అవులా. నేనైతే మన జనాలందరి దయతోటైతే ఇగో ఇట్లా గుండ్రాయి లెక్క దిట్టగున్నా. ఇగో మీకు ఒక సంగతి చెప్పానులా, మనము చిన్నప్పుడు అన్నం తినకపోతే గోరు ముద్దలు తినకపోతే మన అమ్మనో అమ్మమ్మనో డాడమ్మనో మీదికి చూపించుకుంటా అగ్గగ్గగ్గగ్గగ్గగ్గ మొగుల మీద ఏదో పోతుండగా చిన్న పుత్తలంత తినరాదా అని మీది మోటార్లు గాలి మోటార్లు చూపించుకుంటా లారీ పుచ్చుకుంటా మనకైతే గోరు ముద్దలు పెడుతుంది కదా. ఇక మీది మోటార్లు చూసుకుంటా సంబరంగా అబ్బబ్బబ్బబ్బబ్బా మీది మోటార్ పోతుంది అనే సంతోషంలో ఓ బుక్క ఎక్కువనే తింటాము. ఇయో గట్లాంటి మీది మోటార్లే కాదు, మీది మోటార్లను నడిపించే మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. ఇక గన్లో ఒకడు ఆలోక రెడ్డి అన్న. మరి ఇక ఆలోక రెడ్డి అన్న మీది మోటారు ఎట్లా నడుపుతాడు? ఆ మీది మోటార్ నడిపించేందుకు ఏదన్నా కోర్స్ ఉంటుందా? ఆ అన్నకు ఎట్లా ఇంట్రెస్టింగ్ కలిగింది అనే ముచ్చట్నైతే ఒక్కసారి ఆయన మనతోటే ఉన్నాడు, అడిగి అయితే తెలుసుకుందాముల్లా. నమస్తే అన్న. నమస్తే అన్న. మంచిగున్నావా? నేను చాలా బాగున్నా, మీరు బాగున్నారా అన్న? మంచిగున్నా అందరి దయతోటి. అన్న మీరైతే మీది మోటార్ నడుపుతారట కదనే, నిజమేనా? అవునన్నా. సో అందరి దయ వల్ల ఇక్కడికి వచ్చిన నేను ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈరోజు ఇంటర్వ్యూకి పిలిచినందుకు. సో ఈరోజు నా ఎక్స్పీరియన్స్ అందరికి చెప్పుకుంటే అట్లీస్ట్ అందరికి జనాలకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి ఈ ఫీల్డ్లోకి వస్తారు అని ఆశిస్తున్నాను నేను. సో నా పేరు అలోక్ రెడ్డి, మీరు చెప్పినట్టు. మాది నాగర్ కర్నూలు జిల్లా ముద్రేడుపల్లె గ్రామం. చాలా చిన్న పల్లెటూరు, ఒక 100 గుమ్మాలు ఉన్న ఊరు మాది. మా తాతయ్య వ్యవసాయం చేస్తుండే. మా మమ్మీ డాడీ 25 ఏళ్ళ క్రితమే సిటీకి మూవ్ అయ్యిండ్రు. మా డాడీ బయట దేశంలో ఉంటాడు, బయట దేశంలో ఉద్యోగం చేసుకుంటా మమ్మల్ని చూసుకుంటాడు. సో నేను హైదరాబాద్లోనే చదువుకున్నా ముందు నుంచి. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే అన్న, ఈ మీద మోటార్లు అన్నా, ఈ ప్లేన్స్ అన్నా, హెలికాప్టర్లు అన్నా, ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. నేను మా ఇంట్లో ఉన్న బొమ్మలతో సహా అన్ని మీది మోటార్ బొమ్మలే ఉంటుండే. సో మనము మొత్తం అంతా చదువుకున్నాము. 10th అయిపోయింది, మంచి మార్కులు వచ్చినాయి. 12th అయిపోయింది, మంచి మార్కులు వచ్చినాయి. దాని తర్వాత ఏం చేద్దాం అనేది ఒకటి మా ఇంట్లో పడ్డది. మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ టీచరు, కొంచెం మంచి నాలెడ్జ్ ఉంది, పిహెచ్డి చేసింది మా అమ్మ. సో మా అమ్మకి కొంచెం అంత లోక జ్ఞానం బాగుంది. సో మా మమ్మీ ఏం చేస్తావురా, నువ్వు ఏది చేస్తావు అంటే అది చెప్పు, అక్కడికి పంపిద్దాము అని చెప్పి నన్ను అన్నారనమాట. అప్పుడు నేను చూస్తుండే, నేను ఇంజనీరింగ్ చేద్దామా లేదంటే ఇక్కడ దిక్కు పోదామా అని చెప్పి చూస్తుంటే కరోనా వచ్చే ఇక లాక్డౌన్ అయిపోయా. ఇది స్టార్ట్ చేద్దామంటే అప్పుడు ఉన్న ఉద్యోగాలు పోయినాయి. ఇక నాకు ధైర్యం సరిపోలేదు నేను ఇంట్లో చెప్పనికే. నేను మా అమ్మతో అన్నా, అమ్మ నేను ఇంజనీరింగ్ చేస్తా, ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఉద్యోగం చూసుకుంటా. మీది మోటార్లు అన్నారు కదా, ఇప్పుడు బాగాలేదు పరిస్థితులు, ఇది మళ్ళీ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, నేను వెళ్ళి ఇంజనీరింగ్ చేస్తా అన్న. అప్పుడు ఇండియాలో కొంచెం పరిస్థితులు బాగాలేవు అని చెప్పి మా డాడీ మిడిల్ ఈస్ట్లో ఉంటారు కాబట్టి నేను కూడా దుబాయ్ వెళ్ళిన అనమాట. దుబాయ్ వెళ్ళి అక్కడ 4 ఏళ్ళు బిట్స్ పిలానీ దుబాయ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన. ఫస్ట్ క్లాస్ డిగ్రీ వచ్చింది. నేను 3rd ఇయర్ చదివే టైంలో అప్పుడు న్యూస్లు వచ్చేవి, ఇండియాలో ఎయిర్ ఇండియా, ఇండిగో 300 ప్లేన్లు ఆర్డర్ చేసింది, 500 ప్లేన్లు ఆర్డర్ చేసింది, ఇంకొక 5 ఏళ్లలో 20,000 పైలట్లు కావాలి, ఇట్లా న్యూస్ వచ్చేవి. నేను ఒకరోజు మా నాయనతో కూర్చున్నప్పుడు అన్న, ఇట్లా నాయన ఒకప్పుడు లేకుంటుండే, 2020లో అసలు లేదు, బాగాలేదు పరిస్థితి, ఇప్పుడు చూస్తే బ్రహ్మాండంగా ఉంది, ఐటీ కన్నా ఇందులో బ్రహ్మాండంగా ఉన్నాయి అన్ని. సో మనకి తెలిసి ఇది రైట్ టైము, మీరు మాస్టర్స్ చేపిద్దాం అనుకుంటున్నారు కదా, మాస్టర్స్ వద్దు, మాస్టర్స్కి అయ్యే ఖర్చు దీనికి అవుతుంది, నేను ఇది చేస్తా, ఇక్కడ దిక్కు వెళ్తా అని చెప్పి మా నాయనతో అన్నా. మా నాయన మంచి సపోర్టివ్గా అంత తెలుసుకున్నాడు, అక్కడిక్కడ తెలుసుకున్నాడు, ఎట్లుంటది అని చెప్పి అందరినీ అడిగి తెలుసుకున్నాడు. ఇంకా ఇది ఏంటంటే మన తెలుగు వాళ్ళన్నా ఎక్కువ మంది చేయలేదు, మా ఫ్యామిలీలో కానీ మా సర్కిల్లో కానీ నేను ఫస్ట్ అనమాట. సో మాకు కూడా అంత ఐడియా లేదు. నేను ఎట్లా అంటే ఎక్స్పెరిమెంటల్ పీస్ స్టైల్ లాగా ఇందులోకి ఎంటర్ అయినా అనమాట. సో 2023లో నేను ఒక ఎయిర్లైన్ కంపెనీతో పనిచేశాను అనమాట. నా డిగ్రీ అయిపోయినాక ఒక ఎయిర్లైన్ కంపెనీతో 2 సంవత్సరాలు పనిచేశాను నేను. 2023 నుంచి 2024 జనవరి దాకా పనిచేసిన అనమాట, 2.5 సంవత్సరాలు. సో ఆడ పనిచేసినప్పుడు చాలా మంది పైలట్లు, చాలా మంది ఆడ కింద పనిచేసే ఇంజనీర్లు, వాళ్ళని వీళ్ళని కలిసి ఎట్లా ఉంటుంది అసలు, బయట కనిపించేంత ఉంటుందా, మనకి ఫ్యూచర్ ఎట్లా ఉంది ఇందులో అన్ని తెలుసుకొని నేను ఇండియాలో చూడడం మొదలుపెట్టిన. ఎక్కడైతే ట్రైనింగ్ ఇస్తారో
దాని ఫ్లైట్ స్కూల్స్ అంటాము. సో ఈ కోర్స్ పేరు కమర్షియల్ పైలట్ లైసెన్స్ అంటారు. సో ఇది మన ఇండియాలో చాలా స్కూల్స్ ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా రాజీవ్ గాంధీ ఉడాన్ అకాడమీ అని చెప్పి ఇట్లా గవర్నమెంట్వి చాలా ఉన్నాయి అనమాట. ఢిల్లీలో ఇందిరాగాంధీ ఉడాన్ అకాడమీ, ఇట్లా గవర్నమెంట్వి చాలా ఉన్నాయి. సో నేను చూస్తే కోవిడ్ తర్వాత డిమాండ్ పెరిగింది కాబట్టి స్లాట్లు లేవు, అంటే వాళ్ళు స్టూడెంట్స్ని తీసుకోవట్లేదు, అడ్మిషన్స్ లేవు. ఇక ఏం చేద్దాము అని చెప్పి ఆలోచిస్తుంటే మా ఒక దగ్గర చుట్టాం, మా తాతయ్య మా నాన్నమ్మ వాళ్ళ అన్న టిఆర్ రెడ్డి గారు చాలా ఎన్జిఓస్కి ఫండింగ్ చేస్తారనమాట. సో ఆయనకి ఉన్న జ్ఞానంతో నాకు సపోర్ట్ చేసి నాకు యుఎస్ వచ్చాయి, యుఎస్లో కంప్లీట్ చేసుకో కోర్సు, తర్వాత ఇండియా వెళ్ళు అని చెప్పి నాతో అన్నిండే. సో ఆ ధైర్యంతో యుఎస్లో రీసెర్చ్ చేయడం మొదలుపెట్టి 2024 జనవరిలో నేను యుఎస్ వెళ్ళడం జరిగింది. యుఎస్ వెళ్ళిన నా మొత్తం ట్రైనింగ్ కోర్స్ అన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 14-15 నెలలు అవుతుంది అన్న. నా ట్రైనింగ్ కోర్సు 6 నెలలు అయిపోయింది. అదే ఏవియేషన్ అంటే మామూలుగా అయితే 18 నెలలు ఉంటుందట. మరి 6 నెలలనే నువ్వు నేర్చుకున్నావు అంటే 6 నెలల్లో నేర్చుకునే అంత కోర్సును అంటే 18 నెలల్లో నేర్చుకునేదాన్ని 6 నెలలనే ఇంత తొందరగా నేర్చుకున్నావు కదా అన్న. ఎట్లా ఉంటది అంటే ఒక పట్టుదల ఉందనుకోండి, మనం ఎక్కడన్నా తొందరగా కంప్లీట్ చేసుకోవాలన్న ఇంటెన్షన్ ఉంటుంది. నాకు ఆల్రెడీ ఇంజనీరింగ్ అయిపోయింది. మా ఇంట్లో అంటే మా రిలేటివ్స్ ఎట్లా ఉంటది, ఇప్పుడు ఉద్యోగం లేకపోతే నెక్స్ట్ ఏంటి అంటారు. నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక కోర్స్కి వెళ్ళినా ఎవరికి తెలియని కోర్స్, అందరికి ఏమనుకున్నాడు వీడు ఈ ఫీల్డ్ గురించి చాలా మందికి చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి అనమాట. అంటే నువ్వు డ్రైవర్ పనికే పోతున్నావు, అది అందులో నడపడం ఏముంది అని చెప్పి మిస్కన్సెప్షన్ ఉన్నాయి. అది మనం వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. కానీ ఇట్లా ప్రెషర్ ఉండే అనమాట. సో నాకు ఆ ప్రెషరు ప్లస్ పట్టుదల, ఇష్టం అన్ని కలిసి నేను ఎంత తొందరగా కంప్లీట్ చేసుకోగలిగితే అంత తొందరగా చేసుకుందాం, ఛాన్స్ ఉంది. మీరు రోజుకి 3 సార్లు ఫ్లై చేయమన్నా చేయాలి, అది వాళ్ళు మనకి ప్లేన్ ఇస్తారు. నేను రోజుకి 3 సార్లు, కొన్నిసార్లు అయితే 4 సార్లు అట్లా ఫ్లై చేసి 18 నెలల్లో కంప్లీట్ చేసుకోవాల్సింది 6 నెలల్లో అయిపోగొట్టుకున్నాను. కృషి పట్టుదల బాగుండే. నాకు ఆ ఇష్టం కూడా నాకు, నేను రాత్రులు పగళ్ళు నడిపినప్పుడు కూడా నాకు అంత టైర్డ్నెస్ అనిపించలేదు అనమాట. సో దేవుడి దయ అంతా దానివల్ల 6 నెలల్లో అయిపోయింది. నాకు 6 నెలల్లో అయిపోయింది, కమర్షియల్ పైలట్ లైసెన్స్ వచ్చింది. ఈ చేస్తున్న ప్రాసెస్లో మధ్యలో ఒక దగ్గర నాకు మనకి ఎందుకు మనం స్వార్థం ఎందుకు చూసుకోవాలి, బయట చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలో అన్న సోషల్ మీడియాలో ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్లు తయారయ్యారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్లు ఎట్లా అంటే వాళ్ళు ఉన్నది ఇంత అయితే ఇంత పెట్టి చూపిస్తారు, అందులో వాస్తవాలు ఎంతున్నాయో తెలియదు, అందులో అవాస్తవాలు ఎంతున్నాయో తెలియదు. చాలా మంది అందులో చూసుకొని అరే పైలట్ అంటే ఇదే అబ్బా, పైలట్ అంటే అదే అబ్బా అని చెప్పి ఇందులోకి ఏం తెలియకుండా వస్తారు. నా ప్రయత్నం అప్పుడు మధ్యలో నాకు స్ట్రైక్ అయిన ఈ ఐడియా, నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. మేము కూడా విన్నామన్నా, ఏంటంటే వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఇట్లా అయినా నాలాగానే 10 మందిని తయారు చేస్తా అని మీరు ఒక కంపెనీ కూడా పెట్టిర్రు. ఆ కంపెనీ కూడా మంచిగానే నడుస్తుంది, పేదలకు వాళ్ళకు వీళ్ళకు సహాయపడే విధంగానే ఉన్నది అని మాకైతే తెలిసింది. అవునన్నా. సో నేను ఈ కంపెనీ మొదలు పెట్టింది స్టూడెంట్స్ కోసం. ₹1 తీసుకొని నాకు అందులో నుంచి ₹1 ఆదాయం లేదు. నాది ఏంటంటే ప్యూర్ ఇంటెన్షన్, ఒక ప్యాషన్ ఏంటంటే ఏవియేషన్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలని ఇన్స్పైర్ చేసి ఇందులోకి తీసుకురావాలి. ఎందుకంటే ఇది ఒక ఫీల్డ్ ఇంకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయండి. నేను మా సర్కిల్లో చూసాను, అందరికి ఒక వింత, నేను పైలట్ అంటే ఒక వింత. ఆ వింత అనేది తీసేసి ఇంజనీర్ ఎట్లనో, డాక్టర్ ఎట్లనో, పైలట్ కూడా అట్లనే ఆ ఒక ఇంటెన్షన్ చేయాలని చెప్పి నేను ఈ కంపెనీ స్టార్ట్ చేసిన. మా కంపెనీలో ఏం చేస్తామంటే ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు లేదంటే వెళ్ళాలనుకుంటున్న పిల్లలని పట్టుకుంటాం అనమాట. నా టీం మొత్తం రీసెర్చ్ చేస్తారు, వాళ్ళకి మనకు క్వెరీస్ అవి వస్తే నా దగ్గర పంపిస్తారు. వాళ్ళకి కూర్చోబెట్టి ఒక 1 అవర్ నా టైం ఇచ్చి ఆ 1 అవర్లో ఏం చేయాలి, నీకు ఈ కోర్స్ ఎట్లా ఉంటుంది అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ స్తోమతకు తగ్గట్టు స్కూల్కి పంపించి, ఒకవేళ స్తోమత లేకపోతే మనకు కొన్ని బ్యాంకులతో టైఅప్ ఉన్నాయి అనమాట, మనకు కొన్ని బ్యాంక్ మేనేజర్లు వాళ్ళు వీళ్ళు తెలుసు అనమాట. సో వాళ్ళ ద్వారా వాళ్ళకి లోన్స్ ఇప్పించి ఇందులోకి ఇప్పటి వరకు 7 మందిని పంపించడం జరిగింది. వాళ్ళ ట్రైనింగ్ దేవుడి దయ వల్ల మంచిగా నడుస్తుంది. ఇంకొక 6 నెలలు లేదంటే 7 నెలలలో వాళ్ళు ఇండియా పైలట్స్ లాగా అయ్యి వస్తారన్నమాట. అట్లనే అన్న, ఇప్పుడు అంత పెద్ద విమానాన్ని నువ్వు నడుపుతాను అంటే ఎన్ని గుండెలు, అంటే ఎన్ని గడుసు ఉండాలి? అసలు నీకు ఎన్ని సంవత్సరాలే? నాకు 23 సంవత్సరాలు అన్న. అంటే 23 సంవత్సరాలనే
గత పెద్ద విమానం నడుపుతాను అంటే మరి ఆ విమానంలో జరిగేటువంటి ముచ్చట్లే కావచ్చు, ఆ విమానంలో ఉండేటువంటి ప్యాసింజర్లే కావచ్చు, ఒక్కసారి నువ్వు విమానం ఎక్కినామంటే ఆ దినచర్య ఎట్లుంటుంది మరి నీది? నాది ఎట్లుంటది అంటే అన్న, మనము ముందు మనకి మన నెలవారీ స్కెడ్యూల్ ఒక నెల ముందే వస్తుంది అనమాట. ఇప్పుడు ఏప్రిల్ స్కెడ్యూల్ నాకు 25-26 తారీఖులో అట్లా వస్తుంది అనమాట. ఒకసారి వచ్చిన తర్వాత ఆ స్కెడ్యూల్లో మనకి ఫ్లైట్ మనం ఏం ఆపరేట్ చేస్తున్నామో మనకు తెలుస్తుంది. సో మనం ఆ టైం వరకు మనకి ఇంటికి ట్యాక్సీ పంపిస్తారు కంపెనీ వాళ్ళు. ట్యాక్సీలో మనం వెళ్తాము, ఎయిర్పోర్ట్కి వెళ్తాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మనం బేస్ ఆఫీస్లో రిపోర్ట్ చేస్తాము. సో ఆఫీస్లో రిపోర్ట్ చేసిన తర్వాత మ్యాండేటరీ బ్రెత్ అనలైజర్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో మనం తాగినమా లేదా అని చెప్పి ఆ టెస్ట్ ఉంటుంది, అది మ్యాండేటరీ అనమాట ప్రతి పైలట్కి. సో ఫ్లైట్కి ముందు అది ఆ టెస్ట్ చేసి అది నెగిటివ్ రావాలి. అది వచ్చిన తర్వాత బ్రీఫింగ్ చేస్తాం అనమాట. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము, ఎంత ఫ్యూయల్ తీసుకోవాలి, ఎంత సేపు పడుతుంది, ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు, ఇంకా ఏమన్నా స్పెషల్ రిక్వెస్ట్ ఉన్న ప్యాసింజర్స్ ఉన్నారా, అంటే వీల్ చైర్ ప్యాసింజర్స్, లేదంటే ఏమన్నా డిసేబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారా, ప్రెగ్నెంట్ ఉమెన్ అట్లా ఎవరైనా ఉన్నారా అని చెప్పి మనకి ఒక రిపోర్ట్ వస్తుంది. మేనిఫెస్ట్ అంటాం దాన్ని. మేనిఫెస్ట్ అంతా చూసుకొని, వెదర్ ఎట్లుందో చూసుకొని, ఫ్యూల్ అంతా క్యాల్కులేషన్ చేసి మనం ఫ్లైట్కి అంటే బయలుదేరడం జరుగుతుంది. అంత సైన్ చేసేసి ఫ్లైట్కి వెళ్ళడం జరుగుతుంది. ఒక్కసారి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఫ్లైట్ లో కాక్పిట్ లో మొత్తం అన్ని రెడీ చేసుకుంటాం. ఈ కాక్పిట్ అంటే ఏంటి? కాక్పిట్ అంటే మేము కూర్చొని నడిపే ఆ ఒక డబ్బా లాగా ఉంటది. మీరు ఫ్లైట్ ఎక్కుతుంటే మీకు కనిపిస్తుంది అనమాట, దాన్ని కాక్పిట్ అంటాం. అట్లనే ఇంకొకటి అన్న, ఇప్పుడు మనకు భూమి మీదనైతే ఇప్పుడు 2 గిరిల బండ్లు, 4 గిరిల బండ్లు, 12 గిరిల బండ్లు నడుచుకుంటూ పోతే దాంట్లో ఏం పోస్తానంటే డీజిల్ పెట్రోల్ పోస్తారు. కాకపోతే గంత పెద్ద మొగుల్లా మనము విమానంలో పోతాము అంటే మరి గాలి మోటార్లా పెట్రోల్ కొట్టిస్తారా, డీజిల్ కొట్టిస్తారా? పెట్రోల్ డీజిల్ ఉండవు, దానికి సపరేట్ జెట్ ఫ్యూయల్ అని ఉంటది అనమాట. సో జెట్ ఫ్యూల్ అమెరికాలో అయితే ఏఫ్ గ్యాస్ అంటారు దాన్ని, ఏఫ్ గ్యాస్ జెట్ ఫ్యూల్ ఇట్లా అంటారు. సో దీనికి సపరేట్ రిఫైన్డ్ ఒక ఇంధనం అనమాట ఇది. సో ఇది మేము కిలోల లెక్క కౌంట్ చేస్తాం అనమాట, లీటర్ లెక్క మాకు ఉండదు. ఎందుకంటే మాకు ఒక లిమిట్ ఉంటది అనమాట. ప్లేన్ ని ఎక్కువ బరువు చేయొద్దు, మాకు ఎంత అవసరం ఉందో దానికి అంతే ఫ్యూల్ తీసుకెళ్ళాలి. సో మేము ప్యాసింజర్ వెయిట్, వాళ్ళు తెచ్చే బ్యాగుల వెయిట్, ఆ ఎయిర్ క్రాఫ్ట్ వెయిట్, ఆ ఇంధనం వెయిట్ మొత్తం అంతా క్యాల్కులేట్ చేసి మేము ఎయిర్ బోర్న్ చేయడానికి మాకు ఇది సేఫా కాదా అనే క్యాల్కులేషన్ చేస్తాం అనమాట. సో మేము చేసే క్యాల్కులేషన్లు మొత్తం కిలోలలో ఉంటాయి. సో ఇప్పుడు ఈడ నుంచి ముంబై పోవాలనుకోండి, 5,000 కిలోలు లేదంటే 6,000 కిలోల ఇంధనం తీసుకుంటాం 1 మీటర్. సో అంత ఎంత బర్న్ అవుతుందో చూస్తాం, పర్ అవర్ ఎంత బర్న్ అవుతుందో చూస్తాం. ఇక్కడ నుంచి ముంబై గంట సేపు. సో మనం ఆ దాన్ని బట్టి ప్లస్ రిజర్వ్ ఫ్యూల్ అట్లా అన్ని క్యాల్కులేషన్ చేసుకొని మనకి ఎంత అవసరం ఉందో అంత ఫ్యూల్ పెట్టుకుంటాం. సో అంత పెట్టుకొని మనం తీసుకెళ్తాం. ఇప్పుడు సినిమాలో చూపించినట్టు ఐజాగ్ అయింది అంటారు కదా, మాకు ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఏముంటది హైజాక్ సిచ్యువేషన్ లో ఏం చేయాలనే అదొక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మాకు. సో ఆ ట్రైనింగ్ ఉంటది మాకు. కానీ టచ్ వుడ్ ఫార్చునేట్ గా ఇప్పటివరకు ఐ థింక్ 1999 తర్వాత ఇప్పటివరకు ఏం హైజాక్స్ అవ్వలేదు ఇండియాలో. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఏవియేషన్ సెక్యూరిటీ. మన డీజీసీఏ లేదంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ వాళ్ళు చేసే సెక్యూరిటీ స్క్రీనింగ్స్ దీనివల్ల ఇప్పటివరకు అయితే మనకు అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు. కానీ మేము ఆ సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి అనే దానిపైన ట్రైనింగ్ మాకు ఆల్రెడీ ఇస్తారనమాట. అన్న ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు మోటార్లు నడిపే ఇప్పుడు మీరు ఉన్నారు కదా పైలట్లు, మరి పైలట్లకు సపరేట్ ట్రైనింగ్ ఉంటుందా, లేకపోతే దాంట్లో మీ మోటార్లో కొంతమంది ఉంటారు కదా మీ వాళ్ళే, మరి వాళ్ళకు అంటే ట్రైనింగ్ సపరేట్ ఉంటుందా, ఇద్దరు కలిపి ఉంటుందా, ఎంత పీరియడ్ లా? సో ఇప్పుడు మా ట్రైనింగ్ సపరేట్ ఉంటది అన్న. వాళ్ళని క్యాబిన్ క్రూ అంటాం అనమాట. వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళకి ఉంటది, మా ట్రైనింగ్ మాకు ఉంటది. మాకు సర్టిఫికేషన్స్ ఉంటాయి. మేము ఎట్లా అంటే నిజమైన ప్లేన్ నడిపి మేము లైసెన్స్ తెచ్చుకోవాలి. ఇప్పుడు నాకు 300 గంటల ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో ఆ 300 గంటలు నేను అసలైన ప్లేన్ ని నడిపిన. ఆ అసలైన ప్లేన్ నడిపి నాకు అందులో ప్రొఫిషియన్సీ ఉందంటే లైసెన్స్ ఇచ్చారు నాకు. వీళ్ళు క్యాబిన్ క్రూ ఎట్లా అంటే వాళ్ళకి లోపల సిచ్యువేషన్ సినారియోస్ ఆల్రెడీ ప్రీ ప్లాన్ ఉంటాయి అన్నమాట. అంటే లెట్స్ సే ఫైర్ వచ్చింది క్యాబిన్ లో, ఫైర్ వస్తే ఏం చేయాలి, ప్యాసింజర్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి. సో వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది, మా ట్రైనింగ్ మాకు డిఫరెంట్ ఉంటుంది, కొన్ని కంబైన్డ్ కూడా ఉంటాయి అన్నమాట.
సో వాటర్లో ల్యాండ్ చేసినప్పుడు ఏం చేయాలి, అది కొంచెం సిమిలర్గా ఉంటుంది. సో ఇంకా ఏమన్నా ఫైర్ వచ్చింది అనుకోండి, ఇంజన్ ఫైర్ ఏదంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అది కొంచెం ప్యాసింజర్స్ ఎవాక్యుయేట్ చేసే ఇదంతా కొంచెం సిమిలర్ ఉంటుంది. కాకపోతే వాళ్ళది డిఫరెంట్, మాది డిఫరెంట్. ఇంకొకటి అన్న, ఇప్పుడు మనము మొగుల మీదకి వెళ్ళి ప్లేన్ కిందికి దించాలి అంటే రన్వే అనేది చిన్న బాట లెక్క ఉంటుంది కదా, మరి అంత పెద్ద ఫ్లైట్ను ఆ రన్వే మీదకి వెళ్ళి బరాబరి తీసుకుపోయి కరెక్ట్ అక్కడనే బ్రేక్ వేసి దించాలన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఏదన్నా? సో మేము ఎయిర్ క్రాఫ్ట్ ని ఫ్లై చేసేదన్నా 35,000 37,000 అడుగుల దగ్గర ఫ్లై చేస్తాం అనమాట. సో మాకు కింద ఉన్న కంట్రోల్ ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత మేము స్టెప్ బై స్టెప్ డిసెండ్ చేస్తాం అనమాట. ఒకసారి డిసెండ్ అంటే మనం ఉన్న ఆల్టిట్యూడ్ తగ్గించుకుంటూ వెళ్తాం. మనం చాలా మీదికి ఉన్నాము, దాన్ని తగ్గించుకుంటూ మెల్లగా కిందికి వెళ్తాం అనమాట. కిందికి వెళ్ళే దారిలో మనం ఉన్న స్పీడ్ 500 knots అంటాం మేము, నార్మల్లీ గ్రౌండ్ స్పీడ్ అంటాం, నాట్స్ లో ఉంటుంది. సో అది ఇంచుమించు 800 km/h స్పీడ్ లో ఉంటుంది అనమాట ప్లేన్, అంత 37,000 అడుగులు ఉన్నప్పుడు. సో ఆ స్పీడ్ ని మెల్లమెల్లగా దిగుతున్నప్పుడు తగ్గించుకుంటూ వెళ్తాం అనమాట. మాకు మీరైతే వింగ్స్ చూసినారు అనుకోండి, మీరు ఎప్పుడైతే కెప్టెన్ అనౌన్స్ చేసిండు అనుకోండి, మేము ఇంకొక 30 నిమిషాల్లో దిగుతున్నాము, ఇట్లా మీరు ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు ఒకవేళ అనౌన్స్ చేస్తే మీరు బయట చూసిండ్రు అనుకోండి, వింగ్స్ పై నుంచి స్పాయిలర్స్ అని చెప్పి వస్తాయి అనమాట. ఆ స్పాయిలర్స్ ఏంటంటే మాకు బ్రేక్ లాగా యూజ్ అవుతాయి, గాల్లో బ్రేక్, కింద బ్రేక్, రెండు బ్రేక్. సో అది ఏం చేస్తుంది అంటే బ్రేక్ లాగా ఓపెన్ అయిపోయి ఎయిర్ ఫ్లో ని డిస్టర్బ్ చేసి మనకున్న స్పీడ్ అనేది తగ్గిస్తుంది అనమాట. గాలి మొత్తం దానికి అంటుకుంటది. సో ఆ ఫ్లో అనేది పోతుంది అనమాట, వింగ్స్ పైన ఉన్న ఫ్లో. సో ఆ డిఫరెన్స్ వల్ల మనకి తగ్గుకుంటూ వెళ్తుంది స్పీడ్ అనేది. సో మనము 10,000 అడుగుల్లోకి వచ్చిన తర్వాత మన స్పీడ్ అనేది 250 knots లోపల ఉండిపోతుంది. సో అట్లా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కిందికి వెళ్ళినప్పుడు మన స్పీడ్ తగ్గుకుంటూ వస్తుంది. అదే ఇంకా మనం రన్వేకి ఇంకొక మేము దీని మైల్స్ అంటాము, నార్మల్ గా మైల్స్ లేదంటే డిస్టెన్స్ ఇట్లా క్యాల్కులేట్ చేసాం అనమాట. 8 mile ఫైనల్, 10 mile ఫైనల్ అంటాము. ఫైనల్ అంటే ఏంటంటే రన్వేకి కరెక్ట్ స్ట్రైట్ గా వచ్చి ఇది రన్వే అనుకోండి, ఇది ఫైనల్ అంటాం, ఈ లెగ్ ని మనం ఫైనల్ అంటాం అనమాట. సో మేము ఆ ఫైనల్ లెగ్ వచ్చే వరకు మొత్తం అంతా రెడీ అయిపోతుంది, మా స్పీడ్ మొత్తం తగ్గిపోతుంది, మాకు అప్రోచ్ స్పీడ్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఆ అప్రోచ్ స్పీడ్ కి ఎయిర్ క్రాఫ్ట్ ని తీసుకొచ్చి ఆ అప్రోచ్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ మెల్లిగా కిందికి దించేసి మాకు రన్వే పైన టచ్ డౌన్ పాయింట్స్ ఉంటాయి. ఆ టచ్ డౌన్ పాయింట్ దగ్గర టచ్ చేసాం అనమాట. వీల్స్ టచ్ చేయగానే సైడ్ కున్న స్పాయిలర్స్ ఓపెన్ అయిపోతాయి, రివర్సర్స్ అంటాము. సో మేము ప్లేన్ నే వాడి ఆ ప్లేన్ ఇంజన్ నే వాడి ఆ ఇంజన్ నే బ్రేక్ లాగా వాడతాం అనమాట. సో మాకు కాళ్ళ దగ్గర కూడా బ్రేక్స్ ఉంటాయి, ఒకవేళ బ్రేక్ పడకపోతే మా కాళ్ళ దగ్గర కూడా బ్రేక్స్ ఉంటాయి. దాంతో అది మేము ఎక్కువ వాడము, కానీ ఆ బ్రేక్స్ తో కూడా మేము ఎయిర్ క్రాఫ్ట్ ని స్టాప్ చేయొచ్చు. అది అట్లనే అన్న, ఇప్పుడు ఫ్లైట్ అనేది మీదికి పోయితే మొత్తం మీదంతా నిర్మాణిష్టంగా మొగలు ఉంటుంది కదా, మరి ఆ మొగల్ మీదకి పోయినప్పుడు మొదగాల నీకు ఎట్లా అనిపించింది అంటే భయం, అమ్మో ఇది ఫ్లైట్ నేను నడుపుతానా, మరి దానికి ఆటోలకు బస్సులకు అయితే గేర్లు ఉంటాయి, ఇట్లా అంటారు అట్లా అంటారు, మరి లోపలికి పోయిన తర్వాత పికెట్లా ఎట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ మీరు వాడతారు అంటే స్విచ్ల దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి అవేర్నెస్ లా ఏ విధంగా మీరు మార్పులు చేర్పులు చూసిర్రు? ఫస్ట్ మీరు ఎక్కగానే మీకు భయం అనిపించిందా, అబ్బా నేను ఒక పైలట్ అయినా మస్తు ఎక్సైట్మెంట్ అనిపించిందా? నేను ఫస్ట్ ఫ్లై చేసినప్పుడు ఇన్స్ట్రక్టర్ ఉంటాడు అన్న నా పక్కన, ఎందుకంటే వాళ్ళు నేర్పిస్తారు మనకి ఒక 20 గంటలు మనతో పాటు వాళ్ళు ఫ్లై చేసి మనకంతా చూపిస్తారు ఎట్లా చేయాలో అవన్నీ. సో 20 గంటల తర్వాత మనల్ని సోలో పంపిస్తారు అనమాట. సోలో పంపిస్తే, సోలో అంటే మనమే ఉంటాం, ఎవరు ఉండరు కాక్పిట్ లో. సో వాళ్ళు నేర్పించింది మొత్తం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో సోలో వెళ్ళినప్పుడు నా ఫస్ట్ సోలో ఫ్లైట్ నాకు ఇంకా గుర్తుంది. నేను మే 29, 2024లో నా ఫస్ట్ సోలో ఫ్లైట్ చేశాను అనమాట. ఆ సోలో ఫ్లైట్ లో నేను మా ఇన్స్ట్రక్టర్ చెప్పానమాట, నాకు ఎందుకు చాలా భయం అనిపిస్తుంది, మీరు లేకుండా ప్లేన్ ని పైకి తీసుకెళ్లాలంటే కొంచెం భయం అనిపిస్తుంది, ఏమంటారు మీరు అంటే, అలోక్ నువ్వు వన్ ఆఫ్ ద బెస్ట్ పైలట్, నాకు నువ్వు చేసేస్తావు, వెళ్ళిపో అని చెప్పేసి దిగిపోయాడు ప్లేన్ నుంచి. నేను ప్లేన్ తీసుకొని టేక్ ఆఫ్ చేసిన, ల్యాండ్ చేసిన, 3 సార్లు టేక్ ఆఫ్ చేసి ల్యాండ్ చేసిన, అంత బాగుండే. నేను దిగిన తర్వాత ప్లేన్ ని ఒకసారి తిరిగి చూసాను అనమాట. నేనేనా దీన్ని అంత పైకి తీసుకెళ్లి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ నాకేం కాకుండా ప్లేన్ కి ఏం కాకుండా తీసుకొచ్చి పార్క్ చేసింది అని. సో ఆ ఒక ఫీలింగ్ అనేది ఉంటది, ప్రతి ఒక్కరికి భయం ఉంటది అన్న. కానీ ఈ ఫీల్డ్ లో ఎట్లా అంటే భయం పక్కన పెట్టి పట్టుదల, లేదంటే మనకున్న ఇష్టం, ఆ ఇష్టం అనేది నాకు ఎప్పుడు ఆ భయాన్ని అనేది పరిచయం చేయలేదు. 1-2 సార్లు ఏదో ఒక సిచ్యువేషన్ అయినప్పుడు భయం వేస్తుందేమో తప్ప మనం అన్నిటికీ రెడీ అయ్యే వెళ్తాం అనమాట ఈ ఫీల్డ్ లోకి.
సో మనము ఈ మేఘాల్లోకి వెళ్ళడానికి ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ అంటాం అనమాట. సో మనం మేఘాల్లోకి వెళ్ళినాక మన ముందర ఏం కనిపించదు. సో మనకు మన ముందర ఉన్న విజన్ మొత్తం బ్లాక్ అయిపోతుంది, మొత్తం మేఘాలు ఉంటాయి. సో మనం ఆ మేఘాలలో ఉన్నంత టైము ప్లేన్ మొత్తం టర్బులెంట్ ఉంటుంది, వైలెంట్ గా షేక్ అవుతుంది అనమాట. సో ఆ టైంలో మన ముందు ఏం కనిపించదు. మనకు అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మరి ముందుగా ఏం కనిపించదు అంటారు, మరి ఎట్లా ఫ్లైట్ ముంగడి పోవాలంటే ఎట్లా మరి? అది మాకు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి లోపల. మా ఫ్లైట్ లో ఆ ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ అందుకే వచ్చేది. మేము మేఘాలలో ఫ్లై చేయడానికి, లేదంటే వర్షం, లేదంటే ఫాగ్, లేదంటే మీరు చూస్తుంటారు, మీరు ఒకవేళ మన కర్నూలు హైవే ఎప్పుడన్నా పొద్దునపూట 5 గంటలకి 6 గంటలకి వెళ్తుంటే ముందు మనకేం కనిపించదు. సో ఆ టైంలో మేము ఏం చేస్తామంటే ఇన్స్ట్రుమెంట్ చూసి ఫ్లై చేస్తాం అనమాట. సో దీనికి ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ అనే ఒక లైసెన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్ ఉంది నాకు. సో ఎట్లా అంటే మాకు ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ దానిపైన కంప్లీట్లీ రిలై అయిపోయి ఆ ఇన్స్ట్రుమెంట్ ఏం చూపిస్తే అది మేము ఫ్లై చేసాం అనమాట. మాకు హెడ్డింగ్ చూపిస్తుంది. సో మాకు హెడ్డింగ్ 200 వెళ్ళమని చెప్పి కింద కంట్రోల్ టవర్ చెప్పింది అనుకోండి, ఆ హెడ్డింగ్ ఇండికేటర్ మీద 200 మెయింటైన్ చేస్తాం. సో 200 వెళ్తున్నాం మేము. ఆల్టిట్యూడ్ మేము ఎంత హైట్ లో వెళ్ళాలో వాళ్ళు మాకు చెప్పారు అనుకోండి, మాకు ఒకవేళ 7000 feet లో వెళ్ళండి మీరు అన్నారు అనుకోండి, ఆ ఆల్టిమీటర్ లో 7000 దగ్గర ముళ్ళు పెట్టి మేము స్ట్రైట్ వెళ్తాం అనమాట. సో అట్లా ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని వాడి మేము క్లౌడ్స్ లో నావిగేట్ చేస్తాం. ఇంకా జీపీఎస్ ఉంటుంది మాకు. ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్ ఎట్లనో మాకు కూడా అట్లా జీపీఎస్ ఉంటుంది అనమాట. ఆ జీపీఎస్ లో మేము ముందే అన్ని లోడ్ చేస్తాము, ఫ్లైట్ ప్లాన్ అంతా లోడ్ చేస్తాము. సో ఇప్పుడున్న కాలంలో ప్లేన్స్ అన్ని ఆటోమేటిక్ అన్నా, మేము ట్రైనింగ్ చేసినప్పుడు మాన్యువల్ చేస్తాం మొత్తం. కానీ ఇప్పుడు ప్యాసింజర్ ప్లేన్స్ మొత్తం ఆటోమేటిక్ అన్ని. సో మనం ఒకసారి డేటా అందులో పెడితే టేక్ ఆఫ్ చేసినాక మేము ఆటో పైలట్ ఆన్ చేస్తాం అనమాట. సో దాని తర్వాత మేము మొత్తం ఫ్యూయల్ మానిటరింగ్ అట్లాంటివి, ఏటీసీతో కమ్యూనికేషన్స్, సెల్ కాల్స్ అని ఉంటాయి, అవన్నీ చూసుకుంటాం మేము కాక్పిట్ లో. సో ఆ ఆటో పైలట్ అనేది చాలా వరకు మా బర్డెన్ అనేది తగ్గించేస్తుంది. సో జీపీఎస్ ఇవన్నీ మా గూగుల్ మ్యాప్స్ లెక్క మాకు ఆల్రెడీ కనిపిస్తుంది అనమాట. ఆడ మేము ఎక్కడికి వెళ్తున్నాం, మా నెక్స్ట్ ఎక్కడ, మేము ఏ రూట్ లో వెళ్తే ఎక్కడికి వెళ్తాము, ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఆ గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. అందులో గూగుల్ మ్యాప్స్ లాంటి జీపీఎస్ లో చూపిస్తుంది అనమాట. ఇంకొకటి అన్న, ఇప్పుడు మనం మీదికి పోయినామా అంటే, ఇప్పుడు మీరు 7000 feet లేకపోతే 6000 feet 5000 feet మామూలుగా మొగులు మీదికి పోకుండా మధ్యలోకి వెళ్ళి కొన్ని సందర్భాలలో పోతాం కదా. అప్పుడు మామూలుగా భూమి మీద అయితేనేమో యాక్సిడెంట్లు అవి ఇవి జరుగుతాయి, ట్రాఫిక్ గీఫిక్ ఉంటుంది, మీద ఏముండదు. కాకపోతే ఆ పక్షిలో వచ్చినప్పుడు పుసుకున గట్టిగా తాకుతాయి కదా. అట్లాంటప్పుడు ఫ్లైట్కి ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరుగుతుందా, లేకపోతే అట్లా జరిగినప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు మరి? సో ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అన్న మళ్ళీ. సో దీన్ని మేము బర్డ్ స్ట్రైక్ అంటాం అనమాట. సో ఎట్లా అంటే పక్షులు ప్రతి దగ్గర ఉన్నాయి. మేము నార్మల్గా అయితే 4500 5000 వరకు కొంచెం రిస్క్ ఉంటుంది అనమాట బర్డ్ స్ట్రైక్ ది. సో నార్మల్ గా అయితే మాకు వెదర్ రిపోర్ట్ లోనే బర్డ్స్ ఇన్ ద విసినిటీ అంటారు అనమాట. సో మాకు తెలుస్తుంది అంటే బర్డ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి. లేదు మనకు కనిపివ్వలేదు, బర్డ్స్ హిట్ అయిన ప్లేన్ కి అంటే అది మన ఇంజన్ ని టచ్ చేసేంత వరకు అంత వెళ్ళని కూడా. ఒక్కసారి మన ఇంజన్ ని టచ్ అయింది అనుకోండి, ఇంజన్ పేలిపోతుంది. ఉన్న ఇంజన్ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయి ఆ ఇంజన్ షట్ ఆఫ్ చేసేస్తాం మేము. సో ఈ ఇన్సిడెంట్ మీకు గుర్తుంటే అమెరికాలో మన సలీ అని చెప్పేసి ఒక టేక్ ఆఫ్ కాగానే మనకి బర్డ్ స్ట్రైక్ అయితే లగోడియా ఎయిర్పోర్ట్ అని చెప్పి అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత సినిమా కూడా ఉంది సల్లీ అని చెప్పి, దానిపైన బర్డ్ స్ట్రైక్ అయిందనమాట. సో ఇంజన్ పవర్ అనేది పోయింది మొత్తం. సో అతను ఏం చేశాడు, ఎయిర్పోర్ట్ కి నేను తిరిగి వెళ్ళేంత పవర్ నాకు లేదు, పక్కలో ఉన్న రివర్ లో ల్యాండ్ చేసేస్తానని చెప్పి రివర్ లో ల్యాండ్ చేసి అందరినీ సేఫ్ గా బయటికి పెట్టాడు. ఇప్పటివరకు అతను ఒక హీరో అనమాట. సో అట్లా వాటర్ ల్యాండింగ్ సక్సెస్ఫుల్ అవ్వడం చాలా రేర్, ప్లస్ చాలా స్కిల్స్ కావాలి దానికి. సో మాకు నార్మల్ గా అయితే ఒకవేళ బర్డ్ స్ట్రైక్ అయ్యింది అనుకోండి, ఒక ఇంజన్ కి అయితే మా ఇంకో ఇంజన్ వాడి దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేస్తాం అనమాట. అవును, ఇప్పుడు ఒక ఇంజన్ కాకుండా దాంట్లో ఇప్పుడు మీరు నడిపించే దాంట్లో 2 ఇంజన్లు ఉంటాయట. ఎందుకంటే ఒకటి చెడిపోయినా ఇంకొకటి రెడీలో ఉంటుందంట, నిజమేనా? అవునన్నా. సో 2 ఇంజన్స్ దాని వల్ల ఉండదు. 2 ఇంజన్స్ ఎందుకంటే ఈక్వల్ గా పవర్ జనరేట్ చేసి, ఎందుకంటే అంత మందిని అంత వెయిట్ ని గాలికి అగేన్స్ట్ గా లేపాలి కాబట్టి, సో మనకు ఆ పవర్ కావాలి కాబట్టి 2 ఇంజన్స్ ఉంటాయి అనమాట. సో ఆ 2 ఇంజన్స్ జనరేట్ చేసే థ్రస్ట్ తోన ఎయిర్ క్రాఫ్ట్ ముందుకు మూవ్ అవుతుంది. సో ఆ 2 ఇంజన్ లో సరి సమానమైన థ్రస్ట్ పవర్ వస్తుంది అనమాట. లెట్స్ సే ఒక దానికి బర్డ్ హిట్ అయిపోయి ఆ ఇంజన్ మేము షట్ డౌన్ చేసేసినాం, కానీ ఇంకా మాకు ఇంకొక ఇంజన్ ఉంది. సో ఆ ఇంజన్
మేము ఇంకొక ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ చేసేంత పవర్ మాకు ఇస్తుంది. సో మాకు ఆ టైంలో మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఈ ప్లేన్ని కిందికి తీసుకురావాలి. ఆ కిందికి తీసుకురావడానికి మాకు యూజ్ అయ్యే ఆ ఇంజన్ యూజ్ చేసి మేము సింగిల్ ఇంజన్ అప్రోచ్ అంటాం దాన్ని. సింగిల్ ఇంజన్ అప్రోచ్ చేసి మేము ప్లేన్ అనేది కిందికి దించుతాం అన్నమాట. ఇంకొకటి అన్న, ఇప్పుడు ప్లేన్లో మామూలుగా ఇప్పుడు ఎంతమంది కూర్చోవచ్చు, ఒకవేళ కూర్చుంటే ఆ ఎంతమంది ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే లోపలికి మనము ఫోన్లు అనేటివి తీసుకపోవచ్చా, ఒకవేళ ఫోన్లు తీసుకపోతే ఏమవుతుంది? ఫోన్లు తీసుకపోవచ్చు అన్న. మీరు చెప్తే మీరు ఫ్లైట్లలో ప్రయాణించేటప్పుడు ఎయిర్ప్లేన్ మోడ్లో లేదా స్విచ్ ఆఫ్ చేయమంటారు. అది ఎందుకంటే ఒకసారి మన మాకున్న కమ్యూనికేషన్స్ ఏమైనా హ్యాంపర్ అవుతాయి అని చెప్పి అలా అంటాం. సో మేము సజెస్ట్ చేసేది ఏంటంటే మాకు అట్లాంటి డిఫికల్టీస్ రాకుండా ప్యాసింజర్స్ మన ఫ్లైట్ మోడ్లో లేదంటే స్విచ్ ఆఫ్ చేస్తే ఇంకా బెటర్. ఫ్లైట్ మోడ్లో పెడితే ఆ కమ్యూనికేషన్ డిస్రప్షన్ అనేది ఉండదు మాకు. సో ఆ విషయానికి మేము చెప్తాము. కానీ ప్లేన్స్లో ఫోన్స్ అవన్నీ కామన్ అనమాట. ఇప్పుడు వీడియో తీసుకుంటారు అందరూ, సో అదంతా కామన్ అనమాట. సో సీటింగ్ ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క ప్లేన్ ఒక్కొక్క సీటింగ్ అరేంజ్మెంట్స్లో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను తీసుకునేది 320 అనమాట. సో ఆ 320లో 320, 321. సో అందులో సీట్లు ఎట్లా ఉంటాయంటే ఒక దాంట్లో 180 ఉంటాయి, ఒక దాంట్లో 220 ఉంటాయి. సో అంతమంది ప్యాసింజర్స్ని ప్లస్ ఇంకొక 5-7 మంది క్రూ మేము వెళ్తాం అనమాట. ఈ 220 సీట్లు ఉన్నదానికి 7 మంది వెళ్తాం మేము. 180 ఉన్నదానికి మేము 5 మంది వెళ్తాం. అట్లా 5 లేదంటే 6 మంది అట్లా ఎయిర్లైన్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది అనమాట. సో అట్లా సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఇంకొకటి అన్న, ఇప్పుడు మీరు మా టీవీ ఛానల్ నుంచి ఈ ఏవియేషన్ గురించి ఈ యువత ఈ కోర్సు నేర్చుకోవాలి అని అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి యువతకు మీరు చెప్పే సందేశాన్ని ఒక్కసారి మా టీవీ ఛానల్ ద్వారా అందరికీ చెప్పండి. సో ఏవియేషన్ అనేది అసలు పెద్ద ఇష్యూ కాదు. మనము ఇంజనీరింగ్, డాక్టరు, MBBS అని ఎట్లా చేస్తాము, మన ఏవియేషన్ అనేది కూడా ఒక కోర్సే. సో అదే ఒక ఇంజనీరింగ్ లాగా మనం చూసుకుంటాం అనుకోండి. 18 నెలల కోర్స్ ఉంటుంది. ఇంచుమించు మనం చేసే కంట్రీ, చేసే స్టేట్ లేదంటే కంట్రీస్ బట్టి మనకి ప్రైజింగ్ ఉంటుంది అనమాట. సో 40 లక్షల నుంచి మొదలవుకొని ₹1 కోటి దాకా ఖర్చు అవుతుంది. దీనికి లోన్స్ అవన్నీ తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది. కానీ మనం ఎంత లోన్స్ తీసుకొని అది చేయగలుగుతాము అనేది నేను అందరికీ గైడెన్స్ ఇస్తుంటాను అనమాట. సో ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలందరూ ఏవియేషన్ అంటే ఒక ఫీల్డ్ భయపడతారు. ఎందుకంటే ఆ మీద మోటార్లు పైన పోతే ఏమవుతుంది, మనం ఆడికి వెళ్ళిన తర్వాత మన చేతిలో ఏముంటుంది, ఒకవేళ క్రాష్ అవుతే ఆ లయబిలిటీ మనం తీసుకుంటామా అని చెప్పి ఫీల్ అవుతారు అనమాట. సో ఇదంతా ఎట్లా అంటే ప్రతి ఒక్క దగ్గర రిస్క్ ఉందన్నమాట. మనకి ఈ ఫీల్డ్లో రిస్క్ లేదు అనేది అయితే లేదు. తెలుగు ప్రజలు చాలా మంది వస్తున్నారు మన ఏవియేషన్లోకి, కానీ ఇంకా సరిపోదు అనమాట ఇది. ఎందుకంటే నెక్స్ట్ 5-6 ఇయర్స్ లేదంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో మనకి ఇంచుమించు 20,000 మంది పైలట్ల రిక్వైర్మెంట్ ఉంది ఇండియాలో. సో మనం ఇది ఒక ఫీల్డ్ అనేది ఎక్కువ టైం టేకింగ్ కాదు. మనం 12th తర్వాత చేసుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ తర్వాత చేసుకోవచ్చు. మీరు ఏదైనా వేరే ఫీల్డ్లో ఉండి అక్కడ జాబులు లేవు, లేదంటే ఐటీలో ఉన్నారు, మీరు ఐటీలో జాబులు లేవు, ఏవియేషన్లోకి మీరు ఎప్పుడైనా రావచ్చు అనమాట. మీకు ఒక 28-29 ఉన్నంత వరకు మీరు వచ్చేయచ్చు అనమాట. సో దీనికి ఎక్కువ టైం ఉండదు. మన ఎఫర్ట్స్ అనేది కనిపివ్వాలన్నమాట. జస్ట్ ఒక ఎఫర్ట్స్ అండ్ స్కిల్స్ ఉంటే ప్లస్ ఫైనాన్సెస్ ఆబ్వియస్లీ ఇవి ఉంటే ఏవియేషన్ అనేది తెలుగు వాళ్ళకి కానీ ఎవరికి కానీ యాక్సెసిబుల్ అనమాట. సో నేను అందరికి చెప్పేది ఏంటంటే, నేను ఇప్పుడు ఎలాగైతే ఈ ఇనిషియేటివ్ తీసుకొని అందరినీ గైడ్ చేస్తున్నానో, మీరు ఒకవేళ మీకు కూడా వెళ్ళాలి అని ఉంటే, మీరు కూడా ఈ ఫీల్డ్లోకి రావాలని ఉంటే నా నెంబర్ అన్న వాళ్ళకి చెప్తాను ఇవ్వమని. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వన్ స్టాప్ ఏవియేషన్ అని చెప్పి నా కంపెనీ అనమాట. మీరు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడొచ్చు, వన్ స్టాప్ ఏవియేషన్ అని చెప్పి. పైలట్స్ని ₹1 ఆశించకుండా తయారు చేస్తున్నాను నేను. ఇప్పటివరకు 7 మందిని తయారు చేశాను. ఇంకా ముందు గ్రో అవుతున్నాం మేము. మా ఆఫీసెస్ ముంబై ఇంకా హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. గ్రో అవుతున్నాం. మా మెయిన్ ఇనిషియేటివ్ ఏంటంటే తెలుగు వాళ్ళు ఇంకా ఈ రీజియన్లో ఉన్న వాళ్ళకి ఈ ఫీల్డ్లోకి తీసుకురావడం మెయిన్ ప్రయారిటీ మాది. సో ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇందులోకి ఎలా రావాలో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎక్కడైనా స్టక్ అయినా you can always contact me. I'll be very happy to help you guys go there. And ఇంకొకసారి ఇవాళ నన్ను ఇక్కడికి పిలిచిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న.
నేను మళ్ళీ వెరీ సూన్ వస్తాను. ఇంకా మంచి మంచి ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం. ఇవాళ మీతో మాట్లాడి మంచి ఒక మన నేటివ్నెస్ ఫీల్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. చూసిరు కదా ఇలా అలోక్ రెడ్డి అన్నాడైతే ఏ విధంగా మాట్లాడిండు. ఆయనే ఒక కంపెనీ కూడా పెట్టిండట. ఎందుకంటే ఇప్పుడు ఈ విమానాలు నడిపే కోర్సు ఏదైతే ఉన్నదో అది నేర్చుకునే దానికైతే చాలా మంది ఆసక్తి చూపిస్తలేరు. కాకపోతే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అయితే అన్న దగ్గరికి పోయి అయితే నేర్చుకోవచ్చట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అట. ఇగో ఇట్లాంటి మంచి ముచ్చట్లయితే అన్న మనందరికి చెప్పిండు కదా. ఇట్లాంటి మంచి మంచి గెస్టులతోటి మళ్ళక మీ ముంగడికి వచ్చి మంచి మంచి ముచ్చట్లు చెప్తా. మరి ఉంటా. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.